హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయము 23వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనం, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము, మరి మీరు ఈరోజు దేవుని వాగ్దానాన్ని మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి చూస్తున్నారు నాకైతే తెలియదు ఫ్రెండ్స్. మరి దేవుడు మీతో సెలవిస్తున్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు. అపాయం లేకుండా సంతోషంగా బ్రతుకుతాడని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి అని ఆయన సెలవిస్తున్నాడు. అప్పుడు అది జీవ సాధనం అంటే జీవం, అంటే మనిషిలో ఉండేది. దేవుడు మనిషి నాసిక రంధ్రాల్లో జీవాన్ని ఉంచాడు. అది సాధనం అంటే జీవ సాధనం అంటే జీవాన్ని పూసుకోవడం, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయుష్ వచ్చిందని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుడు ఆయుష్ పెంచుతాడంట. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం జీవ సాధనం అని ఆయన సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి ఆ భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా సంతోషంగా తన జీవితకాలం అంతయు బ్రతుకుతాడని మరి ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏం సెలవిచ్చాడు అందరూ విన్నారు కదా. భయపడకండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ప్రతి ఒక్క అపాయాన్ని తప్పించుకొని సంతోషంగా బ్రతకండి. ఆయన మీ జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు చేసి గొప్పగా మీకు గురించి సహాయం చేస్తాడు ఫ్రెండ్స్. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమున్న దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా మాట్లాడావు నీ బిడ్డలతో. నీ స్తోత్రం దేవా. నాయనా యేసయ్య గారిని సైతాన్ వాడు ఎంతగానో పరిచయం ఇబ్బంది పెడుతున్నాడు. ఆ సాతాన్ని లేకపోవచ్చయ్యా దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా మాట్లాడినందుకు ఈ బిడ్డలకు స్తోత్రములు ప్రభువా. దేవా నాయన ఈ భూలోకంలో ఉన్న వారందరూ, అలాగే వాగ్దానం చూస్తున్న వారందరూ నిన్ను నమ్ముకొని దేవా నాయన మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం పొందుకొని దేవా యేసయ్య నాయన యేసయ్య రక్షణ పొందుకోవాలి తండ్రి. రక్షణ పొందుకుని కూడా దారి తప్పితే మరలా రక్షణ మారు మనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకోవాలయ్యా. ఇవే ఈ బిడ్డలకు కృప చూపించు. మరి నువ్వు చెప్పావు నా యందు భయభక్తులు కలిగి ఉండండి, అది జీవన సాధము. దానివల్ల ఎక్కువ ఆయుష్ కాలం బతుకుతారు, లేకపోతే బ్రతకలేరు, సంతోషంగా బ్రతకలేరు. ఎవరు నా యందు భయభక్తులు కలిగి ఉంటే అది జీవ సాధనము, 100 ఏళ్ళ ఆయుష్తో బ్రతుకుతారని నీ వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నావు. అందును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు నామములో నడిపిస్తున్నాను నా దేవా, నా పరలోకమున్న దేవా. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను మీకు చూపిస్తాను. యేసు నామములో నడుస్తున్నాను నా ప్రేమలో మనం నాకు తండ్రి. మరి ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము. మరి మీ ప్రార్థన అవసరం కొరకు +91 6345960089 అనే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305960089 అనే నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మరి +91 లేదా +91 అనేది దేశం కోడ్ అన్నమాట. అది మన భారతదేశంలో ఉన్న వారు ఎవ్వరూ నొక్కవాకండి. బయట దేశంలో ఉన్నవారు తప్పనిసరిగా ఆ కోడ్ నొక్కి దాని పక్కన ఉన్న 6305960089 లేదా ఇంగ్లీష్లో 6305960089 అనే ఆ నెంబర్ని మరి నొక్కండి. మరి బయట దేశాల్లో ఉన్నవారు ఆ దేశం కోడ్ని నొక్కి దాని పక్కన ఉన్న నెంబర్ని నొక్కండి. మరి ఈ భారతదేశంలో ఉన్నవారు మరి ఆ దేశం కోడ్ నొక్కక దాని పక్కన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడకండి, దేవుడు తప్పకుండా మీకు కృప చూపిస్తాడు. మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానం. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపాశిస్సులు మనందరికీ తోడైన నడిపించింది కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.